నమస్తే నేను సంజు నాయక్ అప్డేట్స్ చూస్తే జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక నగరాల్లో నేడు కీలక ఘట్టానికి అడుగుపడనుంది. ఇక ఇవాళ ఎన్నికల సంఘం ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 11న అలాగే 14న కౌంటింగ్ జరగనుంది. 16న ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియనుంది. ఇక రిటర్నింగ్ అధికారులు షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సన్నద్ధతను ఆర్ఓ ఏఆర్ఓలతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈసీఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంకు సూచించారు. సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్లు స్వీకరించే సమయం నుంచి ఆన్లైన్ ద్వారా నామినేషన్ పత్రాలను డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లోని వివరాలను నమోదు చేయొచ్చు. అయితే ఆన్లైన్ ద్వారా భర్తీ చేసినప్పటికీ స్వయంగా అభ్యర్థి హాజరు కావాల్సి ఉంటుంది. సంతకం ప్రమాణం కోసం తప్పనిసరి. నామినేషన్ల స్వీకరణ గడువు సమయం ముగిసేలోగా హాజరు కావాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఈ రోజు నుంచి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. కాసేపట్లో నోటిఫికేషన్ రాగానే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఈ నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో మొదలై ఈ నెల 21 వరకు ఉంటుంది. నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణ, నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. ఉపసంహరణకు కూడా తేదీలు ఖరారవడం జరిగింది. ఆ తర్వాత నామినేషన్ దాఖలుకు మార్గదర్శకాలు కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రకటించడం జరిగింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొత్తం మీద ఒక కీలక దశకైతే చేరుకున్న పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. అందరికంటే ముందు ప్రకటించి బీఆర్ఎస్ ప్రచారంలో ముందుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అలాగే కాంగ్రెస్ కూడా నవీన్ యాదవ్ ను ప్రకటించి రెండవ పార్టీగా నిలిచింది. ఇప్పుడు ప్రధాన పార్టీలకు చెందినట్లయితే మూడవ అభ్యర్థిగా ఇప్పుడు బీజేపీ మాత్రం అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థి ప్రకటనపై ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి, సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకా దీపక్ రెడ్డిని అభ్యర్థిగా పెడతారనే వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఏమైనా జరగవచ్చు, చివరి క్షణంలో కొత్త పేరైనా రావచ్చు అనే అభిప్రాయాలు కూడా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అందరికీ ఒక ప్రతిష్టాత్మకంగా అయితే మారిన పరిస్థితి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన సత్తా నిరూపించుకోవాలని చూస్తుంటే సిట్టింగ్ సీట్ ను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ తాపత్రయపడుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ ఇందులో భాగంగానే మాగంటి గోపీనాథ్, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఒకవైపు పార్టీ క్యాడరు, పాత క్యాడరు, తర్వాత సానుభూతి రెండు ఉపయోగపడతాయని భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అలాగే కాంగ్రెస్ విషయానికి వస్తే అందరికంటే ముందే అక్కడ ఒక ఇన్ఛార్జి మంత్రిని ప్రకటించి
కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి. ఆ రకంగా ప్రచారం ముందే మొదలైనట్లు చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మంత్రులతో పాటు వరుస కార్యక్రమాలతో అక్కడ పార్టీ శ్రేణులను సమాయత్తపరిచింది. అలాగే అభ్యర్థి విషయంలో చూసుకుంటే కూడా స్థానికుడు కావడంతో పాటు అక్కడ గత ఎన్నికల్లో ఎంఐఎం అనేది ఇక్కడ కీలకమైన పార్టీ, ఆ కీలక పాత్ర ఉంటుంది ఎప్పుడైనా కూడా. అలాంటిది ఎంఐఎం లో నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఇక్కడ కాంగ్రెస్ నుంచి మరొకసారి బరిలో ఉండడం కూడా అనుకూలిస్తుంది. అలాగే పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న పార్టీ వైపే సాధారణంగా ఉప ఎన్నికల్లో ఓటర్లు మొగ్గుతుంటారు అనే ఒక నానుడి, ఒక సాంప్రదాయాన్ని నమ్ముకుంటా ముందుకు పోతున్న పరిస్థితి. ఇక మరో విషయంలో మరో పార్టీ బీజేపీ విషయానికి వస్తే, ఆ బీజేపీ మోడీ అంశాలు అలాగే స్థానిక అంశాలను ప్రధానంగా తీసుకొని బీజేపీ ఇక్కడ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఇక నామినేషన్లు వేసినప్పటి నుంచే ఇక ప్రచారాన్ని అన్ని పార్టీలు ఉధృతం చేసే సంప్రదాయం అయితే ఉంది. కాబట్టి ఇక జోరుగా ప్రచారానికి ప్రజల్లోకి వెళ్లేందుకు మాత్రం సన్నద్ధమవుతున్న పరిస్థితి సంజన. సో ప్రెసెంట్ మనం శ్రీనివాస్ చూసుకుంటే ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే చాలా హాట్ టాపిక్ గా ఉంది. అసలు ఈ నేపథ్యంలో అసలు వార్ ఏ విధంగా ఉండబోతోంది? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనుకోవచ్చా? మరి బీజేపీ ఏంటి అసలు? అంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా బీఆర్ఎస్ లో? ఖచ్చితంగా బీఆర్ఎస్ మనకు కనబడుతుంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అలాగే అధికార పార్టీ కాంగ్రెస్ మధ్య పోరులా కనబడుతుంది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ లో అసంతృప్తులు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, 0 వచ్చింది ఫలితము. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి. కాబట్టి గత కొన్ని అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిణామాలన్నీ చూసుకున్నట్లయితే పార్టీలో అంతర్గత విభేదాలు ఇవన్నీ కూడా ఆ పార్టీకి మైనస్ గా ఉన్నాయి. అలాగే అధికార పార్టీ కాంగ్రెస్ వైపు చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలమైన అభ్యర్థి, కానీ అక్కడ ఎంఐఎం అంతర్గతంగా ఏ మేరకు సహకరిస్తుంది, లేదా అక్కడ కమ్మ సెటిలర్స్ ఓటర్లు కూడా చాలా కీలక పాత్ర ఉంటుంది, వాళ్ళ నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది అనేది ఒక ప్రశ్నార్థకంగానే ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ రెండు పార్టీలకు మైనస్లు ఎక్కువగా, ప్లస్లు మైనస్లు ఉన్నప్పటికీ బీజేపీకి ఇప్పటి వరకు అక్కడ ప్రాతినిధ్యం లేదు కాబట్టి మైనస్ల కంటే ప్లస్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రచారం చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీని రిజర్వేషన్ల విషయంలో ఎండగడితే అదే ప్రతి విమర్శలకు బీజేపీ గట్టిగా దిగే అవకాశం ఉంటుంది. అలాగే జూబ్లీహిల్స్ ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత కొన్ని పర్యాయాలుగా అంతర్గతంగా గ్రాస్ రూట్ లో సైలెంట్ గా పనిచేసుకుంటూ వస్తున్న పరిస్థితి బీజేపీ. అట్లాగే గతంలో జూబ్లీహిల్స్ కార్పొరేటర్ గా కూడా బీజేపీ అభ్యర్థి గెలిచిన పరిస్థితి. అయితే ఆ తర్వాత ఆ పరిణామాల్లో అతను బీఆర్ఎస్ వెళ్ళినప్పటికీ కూడా అక్కడ జూబ్లీహిల్స్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన పరిస్థితి. కాబట్టి సైలెంట్ గా చాపకింద నీరులాగా బీజేపీ అయితే పనిచేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసమ్మతి వీళ్ళు అనుకూలంగా మలుచుకుంటే కనుక బీజేపీ అక్కడ అసంతృప్తి నేతలు ఇక్కడ వీళ్లకు సహకరించే వాతావరణం మాత్రం లేకపోలేదు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అయితే తమ ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అయితే వెళ్ళాలని బీజేపీ చూస్తా ఉంది. ఇలాగైతే రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఒక చాకచక్యంగా వ్యవహరించినట్లు వాళ్ళ వ్యూహం ఫలించినట్లయితే కనుక పార్టీలో ఆయన ఒక సమర్థవంతమైన నాయకుడిగా మాత్రం మరోసారి నిరూపించుకున్నట్లు అవుతున్న పరిస్థితి అయితే ఉంటది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ